కేబినెట్ ఉపసంఘానికి ఒక 10 అంశాలతో కూడిన మెమోరాండాన్ని వాట్సాప్లో వారందరికీ కూడా పంపించాము. ఫిజికల్గా చెప్తాము. దానికి ఒక సిఐడి డిపార్ట్మెంట్ అంతా పలు రకాల సిట్ల పేరుతో ఖాళీ అయి ఉంది. ఒక డెడికేటెడ్ టీముని సిఐడి అధికారులకి ఇవ్వాలని, అలాంటి డెడికేటెడ్ టీంని ఏర్పాటు చేయమని వీళ్ళని కోరుతున్నాం. అలాగే కోర్టులో ఉన్న అటాచ్ చేసిన ఆస్తులు చాలా కోర్టులో అబ్సల్యూట్ కాకపోతే వీళ్ళు ఆక్షన్ ప్రక్రియను చేయలేరు. అందుకని ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్టుని ఆచరణలో తెచ్చి ఈ అటాచ్డ్ ప్రాపర్టీస్ అన్నిటిని అబ్సల్యూట్ చేపించమని కోరుతున్నాం. 3వ పాయింట్, యాజమాన్యము దొంగతనంగా దాచింది వాళ్ళు ఉన్న ఇళ్ళు, తిరుగుతున్న కార్లు, వాళ్ళ ఒక డైరెక్టరు దశావతారాల పేరుతో గతంలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఫుల్ పేజీ వార్త. ఒకే డైరెక్టరు 10 పేర్లతో ఆధార్ కార్డులు, 10 పేర్లతో 500 కోట్లు ఆస్తులు దాచిపెట్టాడు. రాజా అతని పేరు. దాన్ని ఇప్పటికీ బయటికి తీయలేకపోయారు. అలాంటి వాటిని బయటికి తీయమని చెప్పి కోరుతున్నాం. అలాగే 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కోఆర్డినేషను అది ఎమ్మడే చేయమని చెప్పి కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న కమతాలు చేసి ఆక్షన్ పెడితే మంచి రేట్ వస్తుంది. గవర్నమెంట్ చూపిన మార్కెట్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ రేట్ వస్తుంది. ఇక్కడ అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి ఏదన్నా కొన్ని కన్సెషన్స్ ఇచ్చి రైతులు కొనుక్కునేటట్టు దీన్ని కాస్త విస్తృతంగా ప్రచారం చేసి ఒక 2 నెలలు అడ్వాన్స్గా చెప్తే మేము కూడా గ్రామాల్లో క్యాంపెయిన్ చేస్తాము, ఎక్కువ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యారాడలో హాయ్లాండ్ లాంటిది ఒక టూరిస్ట్ కేంద్రం ఉంది. అక్కడ ఇందాక చెప్పా ఎక్కువ రేటు ఉంది. వాటన్నిటినీ కూడా ఇది అగ్రిగోళది కాదు మాది అని చెప్పి మీకు చెప్పారు. మీకు గుర్తుంది, హాయ్లాండ్ అగ్రిగోళది కాదని హాయ్లాండ్ యాజమాన్యం అవా సీతారామారావు హైకోర్టులో కేసు చేపిస్తే నేను తిరుపతిరావు బురకాలు వేసుకొని రహస్యంగా హాయ్లాండ్కి వెళ్ళాం. 900 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ హైకోర్టులోంచి వాళ్ళు కాగితాన్ని విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు వరకు అగ్రిగోల్డ్ కంపెనీకి ఇది సంబంధం లేదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా అవసరమైతే మన పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు మండల స్థాయిలో చిన్న టీమ్స్ వేసి మా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కానీ, బాధితులకున్న బాధలు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కానీ, కంపెనీలో ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న బాండ్లు కానీ అవన్నీ ఇప్పించాలి అంటే ఒక చిన్నది, ఒక ఎంఆర్ఓ, ఒక పోలీసు, ఒక సిఐడి, ఒక చిన్న కమిటీ పెట్టండి. ఒక వారం డేట్ ఇవ్వండి. ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి మేము కాగితాలు ఇస్తాం. ఆ కాగితాలు ఏమనుకో రిసీట్ ఇప్పించండి. అవి మీరు పరిస్థితుల్లో పెట్టండి. ఈజీ. దాని స్పెషాలిటీ వేస్తే తొందరగా అయిపోద్ది. ఒక్క బాధితుడు కూడా నాకు అన్యాయం జరిగింది అనే పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్ఐ, ఓ సిఐడి టీం వేయించండి. పోయినసారి 776 చోట్ల సిఐడి పోలీసు పెట్టి ఈ బాండ్లు కంప్యూటరైజ్ చేస్తే ఆత్మహత్యలు తగ్గినాయి. ఇప్పుడు గవర్నమెంట్ 100% పక్కాగా ఉంది. ఆ పక్కాగా నిజం జరగాలంటే ఇది చేయమని చెప్పి మేము కోరుతున్నాం అన్నమాట. ఆ విధంగా ఇది రాబట్టడానికి బ్యాంకుల అప్పులు ముందుకు కావాలని కంపెనీ, కొంతమంది సిఐడి అధికారులు, బ్యాంకు వాళ్ళు కొల్యూడై కొన్ని ఆస్తులు అమ్మారు.
కానీ బ్యాంకులో తీసుకున్న డబ్బులు ఇవన్నీ కూడా కస్టమర్స్ పేర్లు పెట్టి వీళ్ళు తీసుకున్నాయి కాబట్టి బ్యాంకులు సెకండు, బాధితులు ఫస్ట్, ప్రభుత్వం థర్డ్ అనే పద్ధతి చేయాలని మేము మంత్రుల కమిటీ ముందు మా ప్రతిపాదన పెడతాము. అలాంటి వాటిని బయటికి తీయమని చెప్పి కోరుతున్నాం. అలాగే 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కోఆర్డినేషను అది ఎమ్మడే చేయమని చెప్పి కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న కమతాలు చేసి ఆక్షన్ పెడితే మంచి రేట్ వస్తుంది. గవర్నమెంట్ చూపిన మార్కెట్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ రేట్ వస్తుంది. ఇక్కడ అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి ఏదన్నా కొన్ని కన్సెషన్స్ ఇచ్చి రైతులు కొనుక్కునేటట్టు దీన్ని కాస్త విస్తృతంగా ప్రచారం చేసి 1-2 నెలలు అడ్వాన్స్గా చెప్తే మేము కూడా గ్రామాల్లో క్యాంపెయిన్ చేస్తాము, ఎక్కువ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యారాడలో హాయ్లాండ్ లాంటిది ఒక టూరిస్ట్ కేంద్రం ఉంది. అక్కడ ఇందాక చెప్పా ఎక్కువ రేటు ఉంది. వాటన్నిటినీ కూడా ఇది అగ్రిగోల్డ్ కాదు మాది అని చెప్పి మీకు చెప్పారు. మీకు గుర్తుంది హాయ్లాండ్ అగ్రిగోల్డ్ది కాదని హాయ్లాండ్ యాజమాన్యం అవా సీతారామారావు హైకోర్టులో కేసు వేపిస్తే నేను తిరుపతిరావు బురకాలు వేసుకొని రహస్యంగా హాయ్లాండ్కి వెళ్ళాం. 900 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ హైకోర్టులోంచి వాళ్ళు కాగితాన్ని విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు వరకు అగ్రిగోల్డ్ కంపెనీకి ఇది సంబంధం లేదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా అవసరమైతే మన పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు మండల స్థాయిలో చిన్న టీమ్స్ వేసి మా దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ కానీ బాధితులకున్న బాధలు కానీ చచ్చిపోయిన వాళ్ళవి కానీ కంపెనీలో ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న బాండ్లు కానీ అవన్నీ ఇప్పించాలి అంటే ఒక చిన్నది ఒక ఎంఆర్ఓ, ఒక పోలీసు, ఒక సిఐడి ఒక చిన్న కమిటీ పెట్టండి. 1 వారం డేట్ ఇవ్వండి. ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి మేము కాగితాలు ఇస్తాం. ఆ కాగితాలు ఏమో రిసీట్ ఇప్పించండి. అవి మీరు పరిస్థితిలో పెట్టండి. ఈజీ. దాని స్పెషాలిటీ వేస్తే తొందరగా అయిపోద్ది. ఒక్క బాధితుడు కూడా నాకు అన్యాయం జరిగింది అనే పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్ఐ, ఓ సిఐడి టీం వేయించండి. పోయినసారి 776 చోట్ల సిఐడి పోలీసు పెట్టి ఈ బాండ్లు కంప్యూటరైజ్ చేస్తే ఆత్మహత్యలు తగ్గినాయి. ఇప్పుడు గవర్నమెంట్ 100% పక్కాగా ఉంది. ఆ పక్కాగా నిజం జరగాలంటే ఇది చేయమని చెప్పి మేము కోరుతున్నాం అనమాట. ఆ విధంగా ఇది రాబట్టడానికి బ్యాంకుల అప్పులు ముందుకు కావాలని కంపెనీ, కొంతమంది సిఐడి అధికారులు, బ్యాంకు వాళ్ళు కొల్యూడై కొన్ని ఆస్తులు అమ్మారు. కానీ బ్యాంకులో తీసుకున్న డబ్బులు ఇవన్నీ కూడా కస్టమర్స్ పేర్లు పెట్టి వీళ్ళు తీసుకున్నాయి కాబట్టి బ్యాంకులు సెకండు, బాధితులు ఫస్ట్, ప్రభుత్వం థర్డ్ అనే పద్ధతి చేయాలని మేము మంత్రుల కమిటీ ముందు మా ప్రతిపాదన పెడతాము. ఈ ఎస్డిఆర్ స్లిప్లు ఇవన్నీ కూడా దాని ముందు పెడతాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు బివి చంద్రశేఖరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో ప్రభుత్వానికి ఎలాంటి మచ్చపడకూడదు, ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నందుకు అసోసియేషన్గా మేము సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఒక పుష్కర కాలం పాటు ముప్పాల నాగేశ్వరరావు గారి నాయకత్వాన మేము ఎన్నో పోరాటాలు చేశాం. ఈ అసోసియేషన్ ఏర్పాటైంది కేవలం బాధితులకి పూర్తి న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి అసోసియేషన్. కొన్ని కంపెనీ అసోసియేషన్లు ఏర్పాటు చేసింది, ఒక పార్టీ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి తరపున
మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే సందర్భంలో భేటీ అయ్యే ముందు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకుంటే ఇది అటు ప్రభుత్వానికి ఇటు బాధితులకి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముప్పాల నాగేశ్వరరావు గారు ఒక పార్టీకి సిపిఐ పార్టీ జాతీయ నాయకులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మాకు గౌరవాధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఒక పార్టీ పరంగా నడిపినటువంటిది లేదు. ఇది ఖచ్చితంగా బాధితులు న్యాయం చేయాలని తీసుకుపోయిన దాంతో ఆయన తప్పని చెందుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలా ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. మీరు ఒక ట్రాన్స్పరెన్సీగా తీసుకుపోవాలంటే మీరు ఒక ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ఆలోచనలు కూడా ముందుగా తీసుకొని భేటీ అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే మంచిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.